బెంగాల్ ప్రచారానికి నిన్న మోడీ గారు వెళ్ళారు. అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. బెంగాల్ అభివృద్ధికి మమత ప్రధాని అడ్డంకిగా ఉన్నారట. ఇక తృణమూల్ను సాగనంపే సమయం వచ్చింది. చొరబాటుదారులకు తృణమూల్తో అండతో నష్టం. అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరటం లేదు. పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైల్, అక్కడి నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించారంట ప్రధాని మోడీ గారు. ఎట్లయినా సరే బెంగాల్ను గెలుచుకోవాలి అని గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ సంవత్సరం 3 రాష్ట్రాల ఎన్నికలు అనుకుంటా, 2 అయితే కన్ఫామ్గా తెలుసు నాకు. 3 కేరళ ఒకటి, తమిళనాడు ఒకటి, బెంగాల్ ఒకటి. ఈ మూడిట్లో కూడా పాగా వేయాలని బీజేపీకి ఎప్పటి నుంచో కళ. మరి అదేం జరిగిద్దో చూద్దాం. ఇక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలమూరు బిడ్డల శ్రమ. మహబూబ్నగర్ జిల్లాలో 1284 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా 21, 22, 23, 24 వరకు జరిగిన పరీక్షలు. 29న పేపర్ 2 పరీక్ష. తొలి షిఫ్ట్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఎవరైతే జేఈ స్టూడెంట్స్ ఉన్నారో గట్టిగా ప్రిపేర్ అవ్వండి మీరంతా. ఇక తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల హల్చల్. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఖరారైన రిజర్వేషన్లు. 121 మున్సిపాలిటీలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 30 చైర్మన్, మహిళలకు 50% రిజర్వేషన్ కేటాయించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా ఈసారి మహిళలకు కేటాయించారు. ఇక నిన్న తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒకప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం. సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు అని చెప్పి నిన్న సికింద్రాబాద్ దగ్గర ఒక ప్రోగ్రామ్ చేద్దామని ట్రై చేశారు కదా వీళ్ళంతా, తలసాని వీళ్ళంతా. దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ కుట్రపూరితంగా గెలిచిందంటే తొందరలో బీజేపీ కుట్రలు బయట పెడతా అంటున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గారు. ఇక ఇరాన్ అల్లర్లు కుట్ర చేసిన ట్రంపే అయి ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఏదైనా దేశాన్ని అస్తవ్యస్తం చేయాలంటే ముందు ఆ దేశంలో ఇంటర్నల్గా గొడవలు సృష్టిస్తారనమాట వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుంది. సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు చెప్తే అవ్వచ్చు. ఆల్రెడీ ముక్కలు అయిపోయింది కదా, కవిత వెళ్ళిపోయింది కదా, ఇంకా హరీష్ రావు ఎవరన్నా బయటకు వచ్చేస్తారేమో బీఆర్ఎస్ నుంచి. హరీష్ రావు వచ్చేస్తే పార్టీ కొలాప్స్ అయిపోయినట్టే ఆల్మోస్ట్, ఇంకేం ఉండదు బీఆర్ఎస్లో. ఎందుకంటే ఈయన కొంచెం ముందే చెప్తా ఉంటారు కొన్ని విషయాలు. గణతంత్ర వేడుకల లక్ష్యం అంటే ఢిల్లీలో దాడులు, ఉగ్ర సంస్థ ప్రణాళికలు వెల్లడించిన నిఘా వర్గాలు. దేశ అంతర్గత భద్రత దెబ్బతీయటమే లక్ష్యమట. 26th రిపబ్లిక్ డే వేడుకలని టార్గెట్ చేసుకున్నారు. సంగారెడ్డి నుంచి ఇంకెప్పుడు పోటీ చేయారంటే జగ్గారెడ్డి గారు పాపం అలిగిండి నియోజకవర్గం మీద ఆయన. ఎందుకంటే రాహుల్ గాంధీని ఇక్కడికి పిలిచి తప్పు చేశారేమో. ఆయన విజ్ఞప్తి చేసినా ప్రజలు నన్ను ఓడించారు, ఇది నా జీవితంలో మర్చిపోలేని విషయం ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే. ఏముంది, రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేస్తే రాహుల్ గాంధీ ఏమన్నా తోపా దేవుడా? ఆయన దేశం మొత్తం విజ్ఞప్తి చేస్తానే ఉన్నాడు 15-20 ఏళ్ళ నుంచి. ఓడిపోతానే ఉంది 15-20 ఏళ్ళ నుంచి. ఏముంది దాంట్లో?